రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం. మరి ఈ మధ్యాహ్న భోజన సమస్యలు ఎన్ని, అవి ఏవేవి? ప్రభుత్వాలు ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులను పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు అనేక ప్రగల్భాలు మీడియాలలో, సోషల్ మీడియాలలో అనేక వాగ్దానాలు చేసి మేము ఇలా పిల్లలకు నాణ్యమైన తిండి పెడుతున్నాం, సన్నబియ్యం పెడుతున్నాం అంటారు. సన్నబియ్యం కాదు, ఇలా సన్నబియ్యం కాదు, ఇలా ప్రభుత్వం ఇచ్చేది దొడ్డు బియ్యం. వాటిని 2 సార్లు మిల్లులో పోసి పాలిష్ చేసి ఇలా పంపిస్తూ ఉన్నారు. అవే దొడ్డు బియ్యం ఇలా పిల్లలకు పెట్టాలంటే ఇలా ముద్ద అవుతా ఉంది. ముద్ద ఒక్కొక్కకి వెళ్తే బియ్యము పురుగులు పడ్డాయి, గడ్డ కట్టినాయి. వాటిని చేయాలంటే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఇది పిల్లలకి ఇలా ఏం చెప్తా ఉన్నారు, మేము బీపీటీ బియ్యం పంపిస్తా ఉన్నాము, నాణ్యమైన బియ్యం పంపిస్తున్నాం అని చెప్తున్నారు. అదంతా బూటకము. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా వండాలంటే అవే పాలిష్ చేసిన దొడ్డు బియ్యమే వస్తున్నాయి తప్ప సన్న బియ్యం కాదని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇది నిజమంటారా? పోయి మీరు స్కూళ్ళలో మీరు తనిఖీ చేయండి, చూడండి బియ్యం ఎట్లున్నాయి కథ అనేది. మేము సుతం ఇలా బియ్యం చేయాలంటే పురుగులు గడ్డకట్టిన బియ్యం, ఇలా దొడ్డు బియ్యం. ఆ సార్లు అంటారు అమ్మ ముద్దయింది, అమ్మ ముద్దయిందంటే ఇలా బియ్యం నాణ్యత లేవు. నాణ్యత బియ్యం వస్తే మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ఆ నాణ్యత బియ్యం లేకనే ఇలా పిల్లలకు ఇలా దొడ్డు ఉడుకుతుంది, ఒకసారి ఉడుకుతలేదు, అనేక ముద్ద అవుతున్నది. ఆ ముద్ద కావడం మూలంగా సార్లు ముద్ద అవుతుంది అమ్మ అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. మరి చట్టానికి అనుకూలంగానే సమాజం నడవాలి, మరి చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు నడుస్తుంది? మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇలా ఒకటే మేము ప్రభుత్వం చెప్పేటి ఒకటి, చేసేది ఒకటి. ఇలా స్కూళ్ళకి వెళ్ళి మీరు తనిఖీ చేయండి. ఒక్కొక్క స్కూల్లో ముక్కిపోయిన బియ్యం ఉన్నాయి, ఇలా ముద్దకట్టిన బియ్యం ఉన్నాయి. అట్లాంటి బియ్యం కాకుండా నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇలా సరఫరా చేయాలి పిల్లలకని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎవరిని కోరుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది కోరుతున్నారు. మరి మీకు ఎవరు న్యాయం చేయాలి? ప్రభుత్వాలే చేయాలి. ఎవరు తనిఖీలు చేయాలి? ఎవరు తనిఖీలు చేయాలి? ప్రభుత్వ అధికారులు ఎంఈఓలు చేయాలి. ఎంఈఓ ఎక్కడ? ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎంపీడీఓ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి. ఎక్కడ? మీరు ఏ మండలంలో మాట్లాడుతున్నారు? మీరు ఇలా గంభీరపేట ఎంఈఓ ఆఫీస్ ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎంఈఓ ఆఫీసేనా? ఎంఈఓ ఆఫీస్ ముందు మేము ఎంఈఓ ఉన్నాడా లోపల? ఎంఈఓ గారు 4 మండలాలకు 5 మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు. ఈ ఎంఈఓ కనీసం తనిఖీ చేయాలంటే వారానికి ఒకసారి ఇలా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎంఈఓ గారు సుతం అన్ని మండలాలలో ఎంఈఓలను నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే, మరి అంటే ఇప్పుడు ఎంఈఓ చేతుల్లో ఉంది పిల్లల భవిష్యత్తు, అంతే కదా? అంతే. ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండేసి ఎంఈఓ ఆఫీస్కి వచ్చిర్రు. ఇక్కడ ఎంతమంది దాదాపు మండల ప్రజలు అందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మరి ఎంఈఓ మీకు ఎలాంటి న్యాయం చేస్తారనుకుంటున్నారు? ఎంఈఓ గారు ప్రభుత్వానికి రాసి పంపాలి. ఎంఈఓ గారు బాధ్యత ఏంటంటే నాణ్యత లేవు, బియ్యం మంచిగా లేవు అని చెప్పి ప్రభుత్వానికి, డిఓ ప్రభుత్వానికి తెలియవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ ఉంటుంది. దీని మీద ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు ఒక మండలంలో 3 కలిసి కమిటీ ఉంటుంది, విద్యా కమిటీ. దీనికి ఈ 3 బాధ్యత. ఈ స్కూళ్ళల్లో కానీ నాణ్యత కానీ, మిడ్ డే మీల్స్ కార్మికుల మీద కానీ, వాళ్ళు వంట చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ వాళ్ళు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మరి తనిఖీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏది కోరుకుంటున్నాం మేము. గౌరవ ఎంఈఓ గారు ఎక్కడున్నట్టు? మరి మండలంలో ఉన్నట్టా లేకుంటే జిల్లాలో ఉన్నట్టా? గౌరవ ఎంఈఓ గారు 4-5 మండలాలు ఆయనకి ఇన్ఛార్జ్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు. ఫోన్ చేస్తేనే మనకు ఎక్కడ ఉన్నది తెలియదు. మరి ఇక్కడ ఈ గంభీరపేట సంబంధించిన 21 గ్రామాలలో అంటే సన్న బియ్యమా, దొడ్డు బియ్యమా? ఇలా మధ్యాహ్న భోజనానికి వచ్చేటువంటి బియ్యం దొడ్డు బియ్యమే, సన్న బియ్యం కాదు. అధికారులు సన్న బియ్యం అని చెప్తున్నారు తప్ప వాటిని పాలిష్ చేసి పంపిస్తా ఉన్నారు. ముఖ్యమైన బియ్యమే అవి. ఒకసారి చూసి ఫుడ్ ఇన్స్పెక్టర్కు తనిఖీ చేస్తే ఆ బియ్యం ఎట్లాంటివి అనేది తెలుస్తుందని చెప్పి నేను. ఓకే, ఎంఈఓ స్పందించకుంటే మరి ఈ వార్త అనేది ఎవరు స్పందించాలి? ఇలా ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ 3కి అధికారం ఉంటుంది మండలంలో. ఏం చేయాలన్నా ఈ 3 సమావేశమై దీని మీద ప్రభుత్వానికి నివేదిక పంపవలసిన అవసరం ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవాళ కోడిగుడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కోడిగుడ్ల సమస్య అనేది ఇలా ప్రభుత్వం మాకిచ్చేది 5 రూపాయలు, అదనంగా 2 రూపాయలు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేయాలంటే మాకు వచ్చేదే ప్రభుత్వం ఇచ్చేది 100 రూపాయలు. అదనంగా ఇంకా 2 రూపాయలు మేము కలపాలంటే మాతో సాధ్యమైన పని కాదు. ఆ వెంటనే మేము కోడిగుడ్లు నిలిపివేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సమస్య కోడిగుడ్ల సమస్య అంటున్నారు. ఈ కోడిగుడ్ల సమస్య ఎన్ని రోజుల నుండి? ఈ కోడిగుడ్ల సమస్య ఇప్పటికి ఒక 6 నెలల నుండి కోడిగుడ్ల పైన పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి
ఎన్నికల ముందు వాళ్ళు వాగ్దానం చేసిరు. ఆ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము ఎన్ని రోజులు కోరుతారు? మేము చూస్తాం, మా ఓపిక నశించిందంటే మళ్ళీ మేము సమ్మెలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రభుత్వం మొన్ననే గెలిచింది కదా అని చెప్పి మేము సానుకూలంగా కొంచెం ఓపిక బట్టి సమయం ఇస్తా ఉన్నాం. మాకు ఈ ప్రభుత్వం గిట్ట 10,000 వేతనాన్ని పెంచకపోతే మళ్ళీ మేము సమ్మె బాట పట్టేటువంటి సమ్మె చేస్తేనే న్యాయం జరుగుతుందా మధ్యాహ్న భోజన కార్మికులకు? మాకు ఇప్పటికైతే గత 23 సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. అనేక ప్రభుత్వాలు సుతం సమ్మెలు ధర్నాలు చేస్తే తప్ప మా బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట మండల్ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. నా పేరు మీసం లక్ష్మణ్, జిల్లా కన్వీనర్. ఈ మండల నాయకులు లక్ష్మణు, సావిత్రి, రేఖ, మహేశ్వరి, రాజమణి అంతా మన కార్మికులుగా ఈరోజు ఎంఈఓ ఆఫీస్ ముందట జనరల్ కౌన్సిల్ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. చూస్తున్నాండి పెరియార్ కేడీస్. మరి చట్టంగా విధంగా అంటే చట్టానికి బద్ధంగా న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తామంటున్నారు. మరి ఎన్ని రోజుల వరకు అది? మేము ఈ ప్రభుత్వానికి అల్టిమేటంగా ఒక నెల రోజులు అవకాశం ఇస్తా ఉన్నాం. ఆ నెల రోజుల లోపల మా సమస్య పరిష్కారం కాకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి ముందే తెలియజేస్తా ఉన్నాం. మేము